Hi friends, welcome back to our Tech Prashant YouTube channel. Friends, ఈ వీడియోలో మనం OnePlus 11R 5G మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చేసి చూసుకుందాం. సో ఇది మనకి OnePlus 11 రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus 11కి జూనియర్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో మనకి OnePlus ఇప్పుడు కూడా ఈ విధంగానే 10 కానీ 9 కానీ సో ఫ్లాగ్షిప్ మొబైల్స్కి దాని యొక్క కొంచెం ఫీచర్స్ అయితే తగ్గించి జూనియర్ వెర్షన్ అనమాట, లైట్ వెర్షన్ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మనకి OnePlus 11 5G మొబైల్కి OnePlus 11R అనేది మనకి జూనియర్ అనమాట. సో ఇది మనకి February 21st అమెజాన్లో ప్రీ ఆర్డర్ కింద ఒక సేల్ అయితే కండక్ట్ చేశారు. సో దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి ఈ మొబైల్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. సో దీంతో పాటే మనకి ఒక OnePlus Buds Z2 కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే లభించింది ప్రీ ఆర్డర్లో భాగంగా. సో ఇప్పుడు ఆ ఆఫర్ అయితే మనకి లేదనమాట. ఎవరైతే ప్రీ ఆర్డర్లో పార్టిసిపేట్ చేసి OnePlus 11R అయితే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం అది ఆఫర్ అయితే ఉందన్నమాట. సో ప్రెజెంట్ అయితే ఓన్లీ మొబైల్ అయితే మనకి అమెజాన్లో 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి 8+128GB, ఇంకోటి 16+256GB అనమాట. సో 2 కలర్లో లభిస్తుంది. ఇది గెలాటిక్ సిల్వర్ అండ్ సోనిక్ బ్లాక్ అనమాట. 2 వేరియేషన్లో మనకి 2 కలర్స్లో మనకి అమెజాన్లో అవైలబుల్లో ఉంది. సో మనం ఈ వీడియోలో OnePlus 11R యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ ఫస్ట్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం OnePlus 11R యొక్క అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. మనం అన్బాక్స్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అన్బాక్సింగ్ కూడా రాబోతున్నాయి. అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాక్స్ ఇక్కడ విధంగా చూసుకుంటే మనకి ఫ్రంట్లో విధంగా 11R అని చెప్పి రాసి ఉంటుంది అండ్ కింద OnePlus బ్రాండ్ నేమ్ అయితే ఉంటుంది అండ్ బాటమ్ అండ్ టాప్లో కూడా ఎటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్లో చూసుకుంటే మనకి OnePlus 11R 5G అని చెప్పి ఈ విధంగా ప్రింట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మొబైల్ యొక్క కొన్ని స్పెషల్ టెక్నికల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ బాక్స్లో ఉన్న కంటెంట్స్ గురించి, అదేవిధంగా మనకి మొబైల్ యొక్క మోడల్ అండ్ మొబైల్ యొక్క కలర్ వచ్చేసరికి మన సోనిక్ బ్లాక్ అండ్ అదేవిధంగా ప్రైస్ కూడాను 44,999 అని చెప్పి. అండ్ అదేవిధంగా మనకి మొబైల్ మనకి 16GB వేరియంట్ కాబట్టి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు. OnePlus 11R 5G సోనిక్ బ్లాక్ ర్యామ్ వచ్చేసరికి 16GB అండ్ రోమ్ వచ్చేసరికి 256GB అనమాట. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్లో ఇచ్చే కంటెంట్స్ చూసుకుంటే మనకి ఒక బ్యాక్ కేస్ బ్లాక్ కలర్ అయితే ఇస్తున్నారు. ఇది మనకి బ్లాక్ మొబైల్ కాబట్టి సో బ్లాక్ కలర్ వస్తుంది. అండ్ మనకి రెడ్ కేబుల్ ఒక కార్డ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా కొన్ని స్టిక్కర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు OnePlus వాళ్ళు. అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ స్మైలీ డిజైన్ తోటి, అదే సేఫ్టీ గార్డ్, క్విక్ గైడ్ అనమాట. ఈ విధంగా అయితే ఉన్నాయి. సో మరి ఇవన్నీ పక్కన పెట్టి మన మొబైల్ చూసుకుంటే కనుక ఒక పేపర్ ప్యాకింగ్ అయితే సూపర్గా వచ్చిందనమాట. సో ఏముంది ఫ్రెండ్స్, చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. మొబైల్ యొక్క వెయిట్ కూడాను, బిల్డ్ క్వాలిటీ అయితే హైలైట్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మనం మొబైల్ యొక్క ఫిజికల్ రివ్యూ చూసుకుంటే మనకి టాప్లో మనకి ఒక ఇయర్ పీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఇయర్ పీసే మనకి ఒక స్పీకర్ కింద కూడా వర్క్ చేస్తుంది. అదేవిధంగా మనకి స్పీకర్ కిందనే మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ తీసుకోవడానికి ఒక సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అదేవిధంగా మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచ్ కర్వ్డ్ సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే అనమాట. ఇది మనకి డిస్ప్లేలో మనకి 40 నుంచి 120 హెర్ట్జ్ వరకు ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి బాటంలో చూసుకుంటే ఒకసారి ఒక సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఓన్లీ డ్యూయల్ సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది, హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు. మనం మెమరీ కార్డ్ పెట్టుకుని మన మెమరీ అయితే ఎక్స్టెండ్ చేయడానికి లేదనమాట. అండ్ అదేవిధంగా మనకి దాని పక్కనే మనకి ఒక ప్రైమరీ మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి Type-C ఛార్జర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ స్పీకర్ అయితే ఇక్కడ మనకి బాటంలో మీరు అయితే నోటిఫై చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనకి రైట్ సైడ్ చూసుకుంటే టాప్లో మనకి అలర్ట్ స్లైడర్ అండ్ అదేవిధంగా దాని కింద మనకి పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన టాప్ వ్యూ చూసుకుంటే మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనేది మనకి వాల్యూమ్ బ్రాడ్కాస్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి కెమెరా సెటప్ అయితే ఒక హెలికాప్టర్ అయితే దిగుతా, హెలిప్యాడ్ అంటారు కదా, సో ఆ విధంగా అయితే ఉందన్నమాట సర్క్యులర్గా. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే OnePlus యొక్క మనకి లోగో అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట. సో దాని చుట్టూరు బ్యాక్గ్రౌండ్ అంతా మనకి గ్లాస్ అనమాట, మ్యాట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. సో మీరు క్లియర్గా మీరు వీడియోలో కూడా చూడొచ్చు ఏ విధంగా అయితే షైనింగ్ ఉందనేది. సో ఇదంతా కూడా మనకి స్పార్కిల్స్ లాగా, అంటే నక్షత్రాలు ఏ విధంగా అయితే బ్లింక్ అవుతుంటాయి అదేవిధంగా మనకి ఎండలో కానీ లైటింగ్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే మనకి డిజైన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా మన OnePlus 11R యొక్క మనకి ఫిజికల్ రివ్యూ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 ఇంచ్ సూపర్ ఫ్లూయిడ్ ఆమ్లోడ్ డిస్ప్లే అనమాట ప్రొవైడ్ చేశారు. ఇది మన క్రోనింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇది రిజల్యూషన్ వచ్చేసి 2772x1240 పిక్సెల్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇది 10-bit కలర్ డెప్త్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ HDR10+. ఈ మొబైల్లో మనం ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే చూడడం ఫిజికల్గా. సో మనం ఇక్కడ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. సో చాలా
యాక్యురేట్గా ఉందన్నమాట. రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా చాలా యాక్యురేట్గా ఉందన్నమాట. సో చూస్తున్నా కదా మీరు, చాలా స్పీడ్గా అనమాట, వెంటనే రెస్పాన్స్ అవుతుంది అనమాట. అదే కెమెరా గురించి మాట్లాడుకుంటే మనం కెమెరా వచ్చి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం OnePlus 11R. సో 3 కెమెరాస్, ఒక ఫ్లాష్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ విత్ సోనీ IMX 890 సెన్సార్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. సో అండ్ ఫ్రెండ్స్, మిగతా రెండు అయితే మనకి అల్ట్రా వైడ్ అండ్ మైక్రో లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి సోనీ నుంచి వస్తుంది అనమాట, ఈ లెన్సెస్ అన్ని కూడాను. మనకి OnePlus 11లో మనకి హసల్ బ్లేడ్తో కొలాబరేట్ అవడం వల్ల మనకి కెమెరా లెన్స్ దగ్గర మనకి హసల్ బ్లేడ్ అనే ఒక బ్రాండింగ్ అయితే ఉంటుంది. మనకి OnePlus 11Rలో ఆ విధంగా అయితే కొలాబరేషన్ లేదు కాబట్టి మనకి ఈ విధంగా ఓన్లీ కెమెరా సెటప్స్ అయితే ఉందన్నమాట. మీరు ఈ వీడియోలో మనకి కెమెరా శాంపిల్స్ నైట్ మోడ్లో కానీ లేకపోతే డే లైట్ కండిషన్లో కానీ కొన్ని శాంపిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. లైట్ ఇండోర్ కండిషన్లో కానీ, అవుట్డోర్ కండిషన్లో కానీ, లేకపోతే నైట్ కండిషన్లో కానీ. సో ఈ విధంగా అయితే కొన్ని శాంపిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నాకైతే ఈ కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే సూపర్గా నచ్చింది. సో బడ్జెట్కి అనమాట, మనం పెట్టిన బడ్జెట్. సో ఇదైతే మనకి 44,999కి అయితే అమెజాన్లో ఉంది. సో నేను ప్రీ ఆర్డర్లో బుక్ చేసుకోవడం వల్ల, నేను బడ్స్ కూడా రావడం వల్ల నాకు యాక్చువల్ చెప్పాలంటే 40,000 అయితే ప్రైస్ అయితే పడింది అనమాట. సో ఇది మన వర్త్కి, మనం పెట్టిన బడ్జెట్కి ఓకే బెటర్ అనిపిస్తుంది అనమాట. అండ్ మనకి OnePlus 11Rలో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 అనమాట. ఇది సూపర్గా ఉంటుంది అనమాట. సో గేమింగ్ గురించి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనం ఏ గేమ్ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ల్యాగ్ లేకుండా అయితే మనకి సూపర్గా రెస్పాన్స్ అవుతుంది అనమాట. ఏ ఫ్రేమ్ కూడా ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా చాలా యాక్యురేట్గా అయితే వర్క్ చేస్తుంది. సో ఇది 11Rలో మనకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 అయితే యూజ్ చేశారు. సో దీనివల్ల మనకి 10% బెటర్ CPU పెర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 30% CPU పవర్ రిడక్షన్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ 10% హై క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 30% GPU పవర్ రిడక్షన్ అయితే ఉందన్నమాట. అండ్ 4x ఫాస్టర్ కూడా ఉంటుందని చెప్పి మనకి OnePlus అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 8తో పోల్చుకుంటే మనకి 8+ Gen 1 అనేది అంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 2 వేరియంట్స్లో లభిస్తుంది. 8GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్ తోటి. సో నేను అయితే 16GB అండ్ 256 వేరియంట్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఇది మనకి 16GB ర్యామ్ అనమాట. సో ఇది మనకి ర్యామ్లో మనకి 44 యాప్స్ వరకు కూడాను ఎటువంటి ల్యాగ్ లేకుండా అయితే చాలా స్మూత్గా పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి మనకి OnePlus అయితే మెన్షన్ చేసింది. సో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే అవన్నీ కూడా మనకు తెలుస్తుంది. సో ఎంతవరకు అయితే ఈ ర్యామ్ యొక్క కెపాసిటీ ఉందన్నమాట. సో మనకి OnePlus 11Rలో అయితే మనకి LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ అదేవిధంగా స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 అనేది యూజ్ చేశారు. సో దీంతో పాటు మనం విర్చువల్గా ఒక 12GB వరకు అయితే ర్యామ్ అయితే ఎక్స్పెండ్ చేసుకునే అయితే పాసిబిలిటీ ఉంది. కానీ 16GB ఇంటర్నల్గా ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా మనం ర్యామ్ అనేది ఎక్స్పెండ్ చేసుకున్నంత అవసరం అయితే పడదు. సో మనం నార్మల్ యూజర్స్ కాబట్టి. అండ్ ఫ్రెండ్స్, మన బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో నార్మల్ యూజర్ అయితే ఇది మనకి ఒక వర్కింగ్ డే అయితే కంప్లీట్గా వస్తుంది. మరీ హెవీ యూజర్ అయితే కనుక మనకి నైట్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో మార్నింగ్ ఛార్జ్ ఫుల్ చేసుకుంటే మనకి ఈవినింగ్ నైట్ 8 o'clock వరకు అయితే నాకు నార్మల్గా అయితే ఒక 5 to 10% రిమైనింగ్ ఉంటుంది అనమాట. రోజు మొత్తం వాడుతుంటే ఒక 90% వరకు అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో నేనైతే మోడరేట్గా యూజ్ చేస్తుంటాను. ఎక్కువ గేమ్స్ కూడా నేను ఎక్కువ ఆడను. సో మామూలుగా అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి దగ్గర నాకు 80 to 90% వరకు డే మొత్తంలో కన్జ్యూమ్ అవుతుంది. అండ్ మనకి ఈ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఛార్జింగ్ వచ్చాక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట. ఒక 28 to 30 minutes లోపల అయితే 0 to 100% అయితే ఛార్జ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ టూ టైమ్స్ మాత్రం నేను ఛార్జ్ పెట్టుకున్నాను. అండ్ బ్యాటరీ సెక్షన్లో ఒక విషయం మీకు చెప్పాలి. అంటే మనకి ఇది బ్యాటరీ ఛార్జింగ్ చేసేటప్పుడు మనకి సూపర్ వోక్ మేనేజ్మెంట్ చిప్ అనేది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు OnePlus 11లోన. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఛార్జింగ్ బాగా తక్కువ ఉన్నప్పుడు కానీ లేకపోతే మొబైల్ చాలా వేడిగా ఉన్నప్పుడు కానీ మనం ఛార్జ్ చేసేటప్పుడు త్వరగా ఛార్జ్ అయితే తీసుకోవద్దు. సో ఈ సూపర్ వోక్ చిప్ ఉండడం వల్ల మనకి ఏ కండిషన్లో సరే మనకి అవుట్డోర్ కండిషన్లో కానీ లేకపోతే రూమ్ టెంపరేచర్లో కానీ ఎక్కడ కూడా మనం ఛార్జ్ చేస్తే సైమల్టేనియస్ ఒకే టెంపరేచర్లో అయితే మన ఛార్జింగ్ అయితే ఇన్పుట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఛార్జ్ అనేది త్వరగా లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట ఈ చిప్ యూజ్ చేయడం వల్ల. ఫ్రెండ్స్, మనకి బ్రైట్నెస్ వచ్చేసి 1450 nits వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి అవుట్డోర్ కండిషన్లో కూడాను మనకి వ్యూవింగ్ యాంగిల్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం క్లియర్గా మన మొబైల్ యొక్క డిస్ప్లే అయితే మనకి విజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, మన మొబైల్లో ప్రొవైడ్ చేసిన ఓఎస్ గురించి మాట్లాడుకుంటే ఆక్సిజన్ OS Android based 13th అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి కంపెనీ చెప్తున్న ప్రకారం అయితే మనకి
3 ఇయర్స్ వరకు ఓఎస్ అప్డేట్స్ ఉంటుంది అండ్ 4 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తారని చెప్పి OnePlus అయితే ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఫ్రెండ్స్ మనకి OnePlus 11Rలో హైపర్ బూస్ట్ అండ్ క్రైరో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి మొబైల్ అనేది మన అవుట్డోర్ కండిషన్ యూజ్ చేసేటప్పుడు ఓవర్గా హీట్ అవ్వకుండా ఓవర్గా వామ్ అవ్వకుండా అయితే చాలా కంట్రోల్గా రెడ్యూస్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి మొబైల్ అనేది అంతగా వార్మ్ అవుతున్నట్టు అయితే మనం ఫీల్ అవ్వదన్నమాట. అండ్ అదేవిధంగా ఆడియో అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సో దీనివల్ల మనకి 2Kకి అండ్ 1Kకి మధ్యన ఉంటుంది అనమాట. సో ఎటువంటి వీడియో చూసినా మనకి ఒక ప్రీమియం మొబైల్లో ఫ్లాగ్షిప్ మొబైల్లో చూసుకున్న ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఇది కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి కర్వ్డ్ డిస్ప్లే మనకి చాలా మంది అయితే లైక్ చేస్తారు. ఈ విధంగా మీరు చూడొచ్చు కొన్ని సీన్స్ అయితే మనకి చాలా యానిమేషన్స్ అయితే బాగుంటాయి కర్వ్డ్ డిస్ప్లేలోన. అండ్ అదేవిధంగా ఆడియో క్వాలిటీ కూడా నేను 2 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఫోన్ మాట్లాడుకోవడం కానీ సిగ్నల్ రిసీవింగ్ కానీ ఎక్కడ కూడాను చిన్న డ్రాప్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉండడం వల్ల మనకి ఆడియో క్వాలిటీ చాలా హెవీగా ఉంది. అండ్ హెవీ అయితే మన ట్రాఫిక్లో కానీ బయట అవుట్డోర్లో ఎక్కడ మాట్లాడుకున్నప్పుడు హెచ్డి వాయిస్ అయితే వస్తుంది అనమాట. హెచ్డి వాయిస్ కాలింగ్ అయితే మనకి ప్రెజెంట్ నడుస్తుంది కదా. సో అదేవిధంగా మనకి వాయిస్ కూడా హెచ్డి క్వాలిటీలో అయితే లభిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది OnePlus 11R 5G యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ ఫిజికల్ రివ్యూ అనమాట. సో ఇది మనకి అమెజాన్లో ప్రెజెంట్ అయితే అవైలబుల్లో ఉంది. ప్రీవియస్గా మనకి ప్రీ ఆర్డర్లో ఒక ఆఫర్ అయితే కండక్ట్ చేశారు. మనకి OnePlus Buds Z2 అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు ఎవరైతే ప్రీ ఆర్డర్లో బుక్ చేసుకున్నారో. సో నేను కూడా ప్రీ ఆర్డర్లోనే బుక్ చేసుకున్నాను కాబట్టి మనకి OnePlus Buds Z2 కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే వచ్చింది. మనకి అమెజాన్లో అయితే ప్రెజెంట్ 2 వేరియంట్స్ లభిస్తుంది, 8+128GB అండ్ 16+256GB. సో 2 కలర్ వేరియంట్స్లో ఉన్నాయి, గెలాటిక్ సిల్వర్ అండ్ సోనిక్ బ్లాక్ 2 కలర్స్లో ఉన్నాయి. సో ప్రైసెస్ వచ్చారు మనకి ఈ విధంగా ఉన్నాయి, 39,999, 44,999 అని చెప్పి మనకు కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కనుక మన బడ్జెట్కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఉన్న పెర్ఫార్మెన్స్ అండ్ దీంట్లో ఉన్న క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా మన బడ్జెట్కి అయితే ఓకే న్యాయం చేసిందని చెప్పొచ్చు. సో మనం OnePlus 11 65,000 పెట్టి కన్నా మనకి 39 to 45 లోపల అయితే ఉంది కాబట్టి సో ఇది మనకి బడ్జెట్లో మన బడ్జెట్కి జెన్యున్గా అయితే న్యాయం చేసిందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ మరి నా రివ్యూ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే ఇంకా నేను ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలని చెప్పి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, జై హింద్.